తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వితిన్ ద కాన్స్టిట్యూషనల్ జ్యూరిడిక్షన్. సార్ అధ్యక్ష, నేను ఈరోజు గౌరవ లెజిస్లేచర్కు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ లెజిస్లేటివ్ కౌన్సిల్కి సంబంధించిన చైర్మన్ గారి ఆలోచన, అదేవిధంగా మీరు శాసనసభ స్పీకర్గా రెండు హౌజెస్కు సంబంధించి ఈరోజు ఇక్కడ శాసనసభ, ఆ ప్రక్కన పబ్లిక్ గార్డెన్స్ పక్కన నడుస్తూ ఉన్న శాసన మండలి కూడా ఒకటే ప్రాంగణంలో ఒకటే దగ్గర ఉంటే ఇటు ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అదేవిధంగా అధికారులకు కూడా సులభంగా ఉంటుంది, యాక్సెస్ ఉండాలి. ఏ విధంగానైతే పార్లమెంటు ఉభయ సభలు లోక్సభ రాజ్యసభ ఒకటే ప్రాంగణంలో ఉండి నడిపే కార్యక్రమం చేస్తారో అది ఆలోచన చేయండి అని మీరందరూ కూడా చెప్పటం, దాని పరంగా ప్రతిపాదనలు తీసుకొని దానికి సంబంధించిన ప్లానింగ్ చేసి అతి త్వరలో ఇదే ప్రాంగణంలో కౌన్సిల్ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. రాబోయే 2-3 నెలల్లో కౌన్సిల్ అసెంబ్లీ కూడా ఒకటే దగ్గర మనం సమావేశాలు నిర్వహించే విధంగా సార్ అది పాత బిల్డింగ్, దానికి సంబంధించిన రిపేర్స్ కొత్త బిల్డింగ్ను ఏర్పాటు చేయడానికి అని చెప్పలేదు సార్. ఒకటే ప్రాంగణంలో నడపడానికి ఆస్కారం ఇచ్చే విధంగా మొదటిసారి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఈరోజు మేము చేస్తూ ఉన్న ప్రయత్నానికి వారు కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. ఇక్కడ అడ్డుపెల్లో పెట్టలేదు అధ్యక్ష, ఇక్కడ పెడితే ప్రాబ్లం అవుతూ ఉండే, సో పెట్టకుండా నడిపిస్తూ ఉన్నారు. వారికి కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం అధ్యక్ష. పదే రెండో అంశానికి వస్తే సార్, అదర్ దెన్ లెజిస్లేచర్కి సంబంధించి ఈరోజు మనం ఈ డిమాండ్స్కి సంబంధించిన అంశం విషయంలో డిమాండ్ నెంబర్ 2 ఏదైతే ఉందో గవర్నర్ అండ్ కౌన్సిల్. స్పీకర్ సార్, మాదొక్కటే సబ్మిషన్. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అన్నప్పుడు అదే టైంలో ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు మాట్లాడినాక వారు పోయే టైంలో మీరు ఇది మారారు, ప్యానెల్ స్పీకర్గా మీరు వచ్చారు. నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ రేజ్ చేస్తే ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ హౌస్కు ఇమ్యూనిటీ ఉంది, ఈ హౌస్లో మేము కోర్టుల గురించి కూడా ఏదైనా మాట్లాడొచ్చు అని ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఐఎమ్ కోటింగ్ కౌల్ అండ్ షెక్దర్ పేజ్ నంబర్ 1021. ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, మేము ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు, అది గతంలో కాలేదు, ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది, మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు. అయితే ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష, పేజ్ నంబర్ 1021, డిస్కషన్ ఆన్ సబ్ జుడిస్ మ్యాటర్, members cannot refer to any matter of fact on which a judicial decision is pending. అదేవిధంగా చాప్టర్ 18, Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides that the conduct of a judge or a Supreme Court or High Court cannot be discussed in Parliament except upon a motion for presenting to the President praying for the removal of such judge. జడ్జి గారి రిమూవల్ గురించి తప్ప సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌల్ అండ్ షెక్దర్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను అందువల్ల మీతో కోరుతున్నా, ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క వారు ఆర్కిటెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతి త్వరలోనే దానికి సంబంధించి మిగతా ప్రొసీజర్స్ ఆర్కిటెక్ట్ సంబంధించిన ఆ ప్లాన్ రాగానే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని నిర్ణయం చేసి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు రిక్రూట్మెంట్ ఉర్దూ లాంగ్వేజ్లో సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా
రిక్రూట్మెంట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4కు సంబంధించి 3 భాషలలో తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి అనేక మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో ఇంతకుముందు సీతక్క గారు చెప్పారు, ఇది మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు మేమున్నాం, మొన్న మీరున్నారు. అందపూర్వకం ప్రభుత్వంలో రాకున్నా కానీ బాధ్యత గల సిటిజన్స్గా ఈరోజు అటు బీజేపీ కానీ ఇటు ఎంఐఎం కానీ అటు సిపిఐకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. మనం ఏ ప్రస్తావన చేసినా ఇంతకుముందు సీతక్క గారు మాట్లాడింది వారి నైతికతను ప్రశ్నించేది. సార్, బ్లాక్ షిప్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీవేర్ అధ్యక్ష. యూ కాంట్ జనరలైజ్ ఇట్. ఆ జనరలైజ్ చేస్తే మొరేల్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ విల్ గో డౌన్ అధ్యక్ష. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ సీతక్క గారు చెప్పింది. చాలామంది నీతితో నియమాలతో పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు ఉండాలని ఆ భద్రతలను కాపాడుతూ చాలామంది కూడా పోలీస్ సోదరులు ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. వారి గురించి మనకు గౌరవం ఉండాల్సిన అవసరం బాధ్యత మన పైన ఉంది. ఎక్కడో అక్కడ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను ఏ విధంగా సవరణ చేసుకోవాలి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నా వారిపైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న చిన్న సంఘటనలు మిగతా చెప్పుకోగద్ద సంఘటనలు జరగలేదు. మతపరమైన ఉద్రేక పరిస్థితులకు ఏమాత్రం తావు లేకుండా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రశాంతంగా ఈరోజు మన ప్రాంత ప్రజలు మన రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే వారు చేస్తూ ఉన్న కృషిలో భాగమే అధ్యక్ష. ఉగ్రవాద ఏం సార్ నేను అది కూడా చెప్తా సార్. నేను చెప్పమంటే అది కూడా చెప్తా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్. క్రైమ్ రేటుకు సంబంధించి కూడా చెప్తా సార్ అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సార్. ప్రభుత్వంలో ఉన్నవారు రిపోర్ట్ హ్యాస్ టు బి గివెన్ ఎట్ ఎనీ కాస్ట్. మేము దాచుకోవాలి, మీరు దాచుకున్నారు కనుకనే లెక్కలు తక్కువ పడ్డాయని చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్లో హత్యల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాల పర్లుమార్లు లేవనెత్తాయి అధ్యక్ష. గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్లో 2021లో 89 కేసులు, 2023లో 86 కేసులు నమోదు కాగా 2024లో 83 కేసులు. నగరానికి వచ్చే సంఖ్య నానాటికి పెరుగుతున్నప్పటికీ కేసులు ఆ నిష్పత్తిలో పెరగడం జరిగిందని మీరు చేసే ఆరోపణలు సత్య దూరమైందని చెప్పుకోదలుచుకున్నాం అధ్యక్ష. ఫిర్యాదుల ఆధారంగా కేసులను, సైబర్ క్రైమ్ కేసులను స్వేచ్ఛగా నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గత సంవత్సరం 2024 తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు, సార్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు 185 కోట్ల రూపాయలు, సార్ ఒక్కటి కాదు రెండు కాదు సార్, 185 కోట్ల రూపాయలు బాధితులకు వాపస్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చెల్లింపు కాలేదు. ఆ నెంబర్ చెప్పమంటే మరీ తక్కువ ఉంది అధ్యక్ష. బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా మీరు వినాలి అధ్యక్ష, బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా కేసులను నమోదు చేయడం వల్ల అంటే ఆనాడు ప్రభుత్వం బాధితులను కూడా
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఫిరాయింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు నిరసనకు దిగారు. విషయంలో కోర్టు పరిధిలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. అంతకుముందు పద్దులపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. కమిషన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై భట్టి మండిపడ్డారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు సునీల్. సభలో ఈరోజు పద్దులను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత వాటిపై చర్చ కూడా కొనసాగింది. ఇక చర్చ కొనసాగే సమయంలో బీఆర్ఎస్ అదేవిధంగా అధికార పక్ష సభ్యుల మధ్య హాట్గా నడిచిందనే సభ చెప్పుకోవచ్చు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఇటు విపక్ష సభ్యులు కొంత వాళ్ళు అంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఉదయం ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్పే క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పేసి అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. పదే అడ్డు తగిలడంతో తగిలినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఆ తర్వాత అది మరింత హీటును పెంచిందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ అంశాలపై సభ కొనసాగుతుండగానే విపక్ష సభ్యుడు బీఆర్ఎస్ నేత ఎమ్మెల్యే కేటీఆర్ ఆయన లేచి ఆయన గతంలో జరుగుతున్నటువంటి వాటన్నిటికి సంబంధించి ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక ఒకానొక సందర్భంలో ఆయన లేచి ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం బిల్లులకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా కమిషన్లు తీసుకుంటున్నారు, 20% నుంచి 30% తీసుకుంటున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఇటు అసెంబ్లీలో కావచ్చు, అదేవిధంగా సెక్రటరియట్లో కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి ఆయన అనడంతో ఒక్కసారిగా సభ వేడెక్కింది. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లేచి ఆయన చాలా ఘాటుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఇక ఆయన చాలా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించి నిరూపించగలరా అని చెప్పేసి కూడా ఆయన సవాల్ అయితే విసిరారు. ఇక ఒకవైపు ఇదంతా కొనసాగుతుండగానే బీఆర్ఎస్ సభ్యులు ఇటు అధికార పక్ష సభ్యులు ఎదురుదాడికి దిగారు. ఇక బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని సభ్యులు మాట్లాడాల్సి అని చెప్పేసి డిప్యూటీ సీఎం చేసినటువంటి కామెంట్పై బీఆర్ఎస్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళనకు దిగారు. నిరసన వ్యక్తం చేస్తూ వాళ్ళు సభ నుంచి అయితే వాకౌట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత ఆ పద్ధతులపై మిగతా సభ్యులు కూడా మాట్లాడడం జరిగింది. ఇక మధ్యాహ్నం తర్వాత సీఎం ఇక హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయన చర్చను ప్రారంభించారు. అదే సమయంలో ఇక బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇటు లోన్ యాప్స్కి సంబంధించి సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ సభ్యుడు హరీష్ రావు లోన్ యాప్కి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, చాలామంది అమాయకులు బలైపోతున్నారు అని చెప్పేసి ఆయన చేసినటువంటి కామెంట్కి సంబంధించి సీఎం చాలా సీరియస్గా ప్రభుత్వం ఈ అంశాన్ని తీసుకుంటుంది. యాప్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాటిలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపై చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం. ఆ ప్రభుత్వం ఆలోచన కూడా అదే ఉంది. గత ప్రభుత్వం వీటిని పూర్తి స్థాయిలో నిషేధించినప్పటికీ చర్యలు తీసుకోవడం విఫలమైంది. కానీ తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా సీఎం సభలో ప్రకటన చేశారు. అంతేకాకుండా వీటికి సంబంధించి దర్యాప్తుకు ప్రత్యేకంగా సిట్ని నియమిస్తాం, లేకపోతే సిబిసిఐడితో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా సభలో ప్రకటించారు. అందులో భాగంగానే సీఎం కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. కొంతమంది ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఉప ఎన్నికలు రావు అన్నట్టుగా ఆయన చేసినటువంటి కామెంట్స్పై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో ఉన్న అంశాన్ని సీఎం ఎలా ప్రస్తావిస్తారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ సభ్యులు అయితే వాళ్ళు ఆందోళన చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు సభ నుంచి కూడా వాకౌట్ చేశారు. ఇక దీనికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్లమెంట్లో కూడా ఇటువంటి అంశాలు చర్చకు వస్తాయన్న విషయాన్ని ఉత్తమ్ ప్రస్తావించారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు ఆయన పదే బీఆర్ఎస్ సభ్యులు చేస్తున్నటువంటి
వాటికి సమాధానం చెప్పేందుకే సీఎం అలా వ్యాఖ్యలు చేశారని చెప్పేసి చెప్పడంతో సభలో కొంత గందరగోళంగా కావచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యులు కూడా సభ నుంచి సీఎం వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు అయితే సీఎం చాలా సుదీర్ఘంగా దాదాపు గంటకు పైగా సభలో ప్రసంగించారు. చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. తమ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే పదే పదే వాటిపై విమర్శలు చేస్తున్నారు. గతంలో వాళ్ళు చేసినటువంటి అన్నిటిని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి సీఎం ఆయన సభలోనే వ్యాఖ్యలు చేశారు. ఇక గచ్చిబౌలిలో ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్నటువంటి భూములకు సంబంధించి కూడా సీఎం ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఆ భూములను గత ప్రభుత్వమే ఒక వ్యక్తికి అప్పగించిందే. ఆ అంశం సుప్రీంకోర్టులో ఉంది. ఆ సుప్రీంకోర్టులో ఫైట్ చేసి ప్రభుత్వం ఆ స్థలాన్ని చేజిక్కించుకుంది. కొంతమంది వాటిని చేజిక్కించుకునే ప్రయత్నం చేశారు, కానీ ప్రభుత్వం వాటిని తిరిగి దక్కించుకుంది. వాటికి సంబంధించి కూడా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన సభలో వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతానికి ఈరోజు అయితే సభ అంతా కూడా హాట్గా కొనసాగిందనే చెప్పుకోవచ్చు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. ఒకసారి మొత్తం ప్రజలందరూ చూడాలి. వాటిలో ఇప్పటి వరకు 224 మందిని భర్తీ చేశారు. ఈరోజు 2023 నుండి 2025 వరకు ఈనాటి వరకు తెలంగాణలో మరి అనేక కేసులు. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఫిరాయింపుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సభలో దుమారం రేగింది. స్పీకర్ పోడియం ఎదుట బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులు నిరసనకు దిగారు. విషయం కోర్టు పరిధిలో ఉన్న సమయంలో పార్టీ ఫిరాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. అంతకుముందు పద్దులపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క, కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. కమిషన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన ఆరోపణలపై భట్టి మండిపడ్డారు. దీంతో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరిగింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు, ఏం చెప్తున్నారు వారు? దీనికి సంబంధించి బయట కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి, నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, ఈరోజు తెలంగాణ శాసనసభలో 10వ రోజు పద్దులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకవైపు హోం సంబంధించి చర్చ సందర్భంగా తెలంగాణ నెలకొన్నటువంటి శాంతి భద్రతల విషయంలో సభ్యులు మాట్లాడారు. మరోవైపు ఇదే అంశం సంబంధించి గతంలో ఇప్పటికి ఏ విధంగా ఉందో పోల్చి చెప్పడం కోసం బీఆర్ఎస్ సభ్యులు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లేచి పలు అంశాలను లేవనెత్తి బీఆర్ఎస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆ తర్వాత లేచి మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశారు. ఈ ప్రభుత్వం 30% కమిషన్లు తీసుకుంటుంది, 20% కమిషన్లు తీసుకుంది, ఏ పని కావట్లేదు, ఈ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం లాగా మారిపోయిందని చెప్పేసి మాట్లాడడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొన్నది. ఆ తర్వాత ఒకవైపు దాన్ని కొంత సద్దుమణిగే ప్రయత్నం ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్బాబు చేసినప్పటికీ కూడా సద్దుమణగలేదు. మరోవైపు బట్టి విక్రమార్క లేచి సభ్యులు ప్రశ్నలు అడిగే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని చెప్పేసి అనడంతో కూడా ఒక్కసారిగా బీఆర్ఎస్ సభ్యులు బట్టి విక్రమార్క పైన అటాక్ చేశారు. ఒకవైపు వారంతా కూడా బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలపైన వారంతా కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం ముట్టడించారు. వారికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో కూడా వారు వాకౌట్ చేసి బయటకు వచ్చి ఎమ్మెల్యేల ఎంట్రెన్స్ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఇది కమిషన్ల ప్రభుత్వం, ఇది 20% కమిషన్, 30% కమిషన్ తీసుకున్న ప్రభుత్వం అని చెప్పేసి, ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం అన్న కొద్దీ ప్రభుత్వం డౌన్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ సభలో ముందు బైఠాయించి పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి లేచి వెళ్ళి మళ్ళీ సభా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత సభలో ఈరోజు ప్రధానంగా కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో ఈరోజు ఒకవైపు విద్యుత్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి ఒకవైపు ఐఎన్పిఆర్ సంబంధించిన పద్దు కావచ్చు, ఇటు హౌసింగ్ పద్దు, అనేక రకాల పద్దులు ఈరోజు చర్చగా వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కూడా ఒకవైపు ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గతంలో జరిగినటువంటి ప్రాజెక్టుల విషయంలో కూడా మాట్లాడారు. ఇక మాట్లాడుతున్న సందర్భంలోనే ఒకవైపు అధికార ప్రతిపక్ష నేతలంతా కూడా గత ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల ప్రభుత్వం జరిగినటువంటి అభివృద్ధిని బీఆర్ఎస్ సభ్యులు పదే పదే కోట్ చేసి చూపిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు కుదలైపోతున్నాయి, మొత్తం రాష్ట్రానికి సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది అనేది కూడా బీఆర్ఎస్ ఇటు సభ్యులు చేసినటువంటి ఆరోపణగా ఉన్నది. ఇటు అధికార పక్షం నుంచి ఇటు అడపదడప మధ్యలో మంత్రి సీతక్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ లేచి ప్రతిపక్షం పైన ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇటు ప్రభుత్వం
ప్రభుత్వం తరపు నుంచి ఇటు బట్టి విక్రమార్క, ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ప్రభుత్వం నుంచి ప్రతి సందర్భంలో కూడా వారికి ఇచ్చినటువంటి జవాబులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా చర్చ కొనసాగుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వచ్చారు. సభలో జరుగుతున్నటువంటి విషయంలో తన శాఖ అయినటువంటి హోంశాఖ పరిధిలో తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ అనే ఒకవైపు అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ అడ్రస్ చేస్తున్న క్రమంలోనే ఒకవైపు పదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయని చెప్తున్నారు. ఇప్పట్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంలో గతంలో మనం చూసాము. గత ప్రభుత్వాల్లో కూడా చాలామంది పార్టీలు మారారు, ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వారికి రాని ఇబ్బంది వీరికి ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం సీఎం చేశారు. అది చెప్తున్న క్రమంలోనే అలా మాట్లాడడం పట్ల కూడా బీఆర్ఎస్ సభ్యులు కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు కూడా సీఎం ఒకవైపు వాటిని ఓవర్టేక్ చేస్తూ మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కావచ్చు, తమకు ఎక్కడ ఎలాంటి బెసిజాలు లేకుండా అధికార ప్రతిపక్షాలనే ఎమ్మెల్యేలనే ఒకవైపు ఎలాంటి వారి విస్మరించకుండా ఖచ్చితంగా అందరికీ పనులు చేసి పెడతానని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సభావేదికగా హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరిపైన మేము వివక్ష చూపెట్టాము, ప్రతి నియోజకవర్గానికి కావాల్సిన వారు అందరూ కూడా కలిస్తే ఖచ్చితంగా పనులు చేసి పెడతాము. తెలంగాణ విషయంలో మాకు వేరే రాజకీయాలు లేవు, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ అభివృద్ధి చేస్తుంది, అభివృద్ధి చేయబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి వివరించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఎమ్మెల్యేల పార్టీ మారిన విషయం సంబంధించి వారు ఎవరు కూడా మీరు పార్టీ మారని అంటారు, వారు మాత్రం ఇంకా మేము బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పుకుంటున్నారని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం అయిన తర్వాత కూడా సభ సజావుగా సాగుతూ వెళ్ళిపోయింది. ఒకవైపు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ వివిధ పద్ధతుల మీద మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. 2BHK ఇష్యూస్ కావచ్చు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న క్రమంలోనే ఒకవైపు మంత్రి సీతక్క లేసి ఎంఐఎం సభ్యుల మీద ఎంఐఎం పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారశాలపైన ఎండగట్టే ప్రయత్నం చేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకు ఇలా ప్రతిసారి మాట్లాడడం సరికాదని చెప్పేసి అక్బరుద్దీన్ పైన పొలిటికల్గా అటాక్ చేసే ప్రయత్నం సీతక్క చేసింది. దీంతో ఎంఐఎం సభ్యులు కూడా అధికార పక్షం పైన ఒకవైపు రాజకీయంగా దాడి చేస్తూనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఒకవైపు హరీష్ రావు లేచి ముఖ్యమంత్రి సభలో మాట్లాడిన విషయాలు సరికాదు, ఒకవైపు సభకు ఇమ్యూన్ ఉందనే ఉద్దేశంతో ఒకవైపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఒకవైపు విచారణ జరుగుతున్న క్రమంలోనే ఇలా మాట్లాడడం, ఒకవైపు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడమే న్యాయమూర్తులు న్యాయస్థానాన్ని అవమానించే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు కౌలాంగ్ సెక్దర్ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ బుక్స్ ఉన్నటువంటి వివిధ అంశాలని కోర్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒకవైపు సభలో గందరగోళం నెలకొన్నది. ఇటు ఎంఐఎం సభ్యులు, ఇటు బీఆర్ఎస్ సభ్యులంతా కూడా సభలో అధికార పక్షానికి వ్యతిరేకంగా స్పీకర్ పోడియం ముందుకు వెళ్లి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి నెలకొన్నది. దీంతో సభలో కొద్దిసేపు పూర్తి గందరగోళం నెలకొన్నది. వెంటనే లేచినటువంటి ఎల్ఏ మినిస్టర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లేచి ఒకవైపు బీఆర్ఎస్ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పదే బై ఎలక్షన్స్ వస్తాయని చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టడం కోసమే ప్రచారం విషయంలోనే ముఖ్యమంత్రి లేచి మాట్లాడారు తప్ప ఇలా వేరే కోణమేం లేదని చెప్పేసి దాన్ని కొంత సర్దుమణిగి చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒకవైపు గతంలో నేను ఎంపీగా చేశాను, పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో ఏ అంశమైనా చర్చించే అవకాశం పార్లమెంట్స్కి ఉంటుంది, ఆ ఇమ్యూని ఉంటుంది, గతంలో అనేక రకాల విషయాల్లో నేను పార్లమెంట్లో చూశానని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చెప్తున్న క్రమంలోనే ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయటకు రావడం జరిగింది. ఒకవైపు సభలో వాకౌట్ చేసి వాళ్ళంతా బయటకు వచ్చారు. రాష్ట్రంలో ఒకవైపు ఈరోజు హోంశాఖ పద్దు ఉంది, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పూర్తిగా గిరించిపోతున్నాయి. పోలీస్ స్టేషన్లో గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు వాటిని ఆధునీకరించారు, వారికి అనేక సౌకర్యాలు కల్పించారు. పోలీస్ స్టేషన్ల మెయింటెనెన్స్ కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్ళకి బెనిఫిట్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒకవైపు అనేక రకాల రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది, నడి రోడ్ల మీదనే హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఎంఎంటీఎస్ ట్రైన్లోనే మహిళల్ని బలాత్కరించే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా రాష్ట్రంలో క్షీణిస్తున్నటువంటి శాంతి భద్రతల విషయంలో గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి సభను తప్పుదో పెట్టించే విధంగా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న విషయాన్ని తెలిసి కూడా కావాలని చెప్పేసి తెలంగాణలో ఇప్పట్లో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం లేదని చెప్పడం పట్ల కూడా వారంతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి విషయాల పట్ల ప్రభుత్వం సీఎం కావాలని చెప్పి సభను తప్పుదో పట్టించారు, న్యాయస్థానాలను అవమానపరిచే విధంగా మాట్లాడారని చెప్పేసి కూడా ఒకవైపు హరీష్ రావు అంటున్నారు. ఇప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి వివిధ పద్దుల విషయంలో ఒకవైపు హోంశాఖ పద్దు కావచ్చు, ఇరిగేషన్ శాఖ పద్దు కావచ్చు, హౌసింగ్ సంబంధించి తెలంగాణలో వ్యాప్తంగా గత ప్రభుత్వం పెద్ద ఎత్తున ఇల్లు కట్టింది, ఇప్పుడు వాటిని ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు లేదని చెప్పేసి ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వం డిమాండ్ చేశారు. కట్టి పూర్తయిన ఇళ్లను కూడా ఎందుకు లబ్ధిదారులకు అలాట్ చేయట్లేదని చెప్పి ప్రశ్నించారు. ఒకవైపు ఈ రెండు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇంతవరకు ఎక్కడ కూడా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రభుత్వం పైన రెండు పక్షాలు బీఆర్ఎస్ ఇటు ఎంఐఎం రెండు కూడా అటాక్ చేస్తూ ఉన్నాయి.
మొత్తానికి ఇటు అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించిన విషయం కావచ్చు, ఇటు మరోవైపు ఐఎన్పిఆర్ పద్దు కావచ్చు, ఇలా అనేక రకాల దాదాపు ఈరోజు 11-12 పద్దులు అన్నీ కూడా ఈరోజు చర్చకు వస్తున్నాయి. ఒక్కొక్క పద్దు విషయంలో అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార పక్షం కూడా తాము చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పడం కోసం ప్రతిపక్షాలకు గత 2 సంవత్సరాలుగా 2 బడ్జెట్లు పెట్టినటువంటి విషయాన్ని ఒక గతంలో ఒకటి ఓటానక్ బడ్జెట్ కావచ్చు, తర్వాత 2 బడ్జెట్లు పూర్తిస్థాయిగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ ఖచ్చితంగా మేము నిజమైన వైపు ఎక్కడ కూడా అపోహలకు తావు లేకుండా పూర్తిగా వాస్తవిక బడ్జెట్ని మేము ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ, ఇటు ఎంఐఎం కూడా ప్రభుత్వాన్ని ఒకవైపు జరుగుతున్నటువంటి విషయాల్ని ఏకరువు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోణంలోనే ఈ అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటుంది. అలపదలప వాటిని కొంత సద్దుమణిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవి ఒకవైపు ఆయా పద్దుల చర్చ సందర్భంగా ఖచ్చితంగా దీన్ని లేవనెత్తాలని చెప్పేసి ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. దాదాపుగా 8-9 రోజులు చర్చించే పద్దుల్ని కేవలం 4 రోజులుగా పరిమితం చేసి త్వరగా వడగొట్టడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నెక్స్ట్ వచ్చే సెషన్లోనైనా సరే పద్దుల మీద పూర్తిగా కూలంకషంగా చర్చించే విధంగా సభ సమయాన్ని కూడా పెంచాలి, సభ జరిగే రోజును కూడా పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఇటు బీఆర్ఎస్ సభ్యులు కూడా ప్రభుత్వం వ్యవహార శైలిపైన ముఖ్యమంత్రి మాట్లాడిన విషయం పైన కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి.